బాస్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ తర్వాత ధోని కెప్టెన్ గా ఎలా ఉండేవాడో తన మనసులోని మాటల్ని బయట పెట్టేశాడు. ధోని అలాంటి కెప్టెన్ అని చాలా క్లియర్ గా చెప్పాడు. మరి అశ్విన్ ధోని గురించి ఏమన్నాడంటే, ఎంఎస్ ధోని ప్రాథమిక విషయాల్ని చాలా బాగా చేస్తాడు, కానీ చాలా మంది కెప్టెన్లు వాటిని పెద్దగా పట్టించుకోరు. దాంతో మ్యాచ్ వారికి పెద్ద సమస్యగా మారిపోతుంది. ధోని బౌలర్ చేతికి బంతి ఇస్తూ అవసరమైన ఫీల్డింగ్ ని సెట్ చేసుకోమని చెప్పేస్తాడు. అందుకు తగిన విధంగానే బంతులు వేయమంటాడు. కొన్నిసార్లు బ్యాటర్లు బాలర్ల లూజ్ డెలివరీలని బౌండరీలకు తరలించిన ధోని ఏమీ అనడు, బౌలింగ్ నుండి కూడా తప్పించడు. కానీ నా బౌలింగ్ లో ఎవరైనా కట్ లెట్ డ్రైవ్ షాట్ ఆడితే మాత్రం ధోని చాలా కోప్పడేవాడు. ఆ తర్వాత బౌలింగ్ కూడా ఇచ్చేవాడు కాదు. అలాంటి ప్రాథమిక విషయాల్లో ధోని చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. కాబట్టే కెప్టెన్ గా ధోని అంత సక్సెస్ ని చూడగలిగాడు అని అన్నాడు రవిచంద్రన్ అశ్విన్. మరి అశ్విన్ చెప్పినట్లు ధోని ఓ అద్భుతమైన కెప్టెన్ అని మీరు ఎంత మంది నమ్ముతున్నారో వీడియోకి ఒక్క లైక్ కొట్టి తెలియజేసేయండి బాస్.